డిసెంబర్ నెల మాస ఫలాలు. సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అష్టమ శని వీరికి ఏదైనా సరే ఇబ్బంది పెడుతుందా, లేదా దాని నుంచి నెమ్మదిగా ఏదైనా కొంత మంచి జరుగుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మరి గత కొద్ది నెలలుగా ఇటు అష్టమ శని ప్రభావంతో పాటు లగ్న స్థితిలో మరి కేతు ఉండటం, సప్తమ స్థానంలో రాహు ఉండటం, వీటి వల్ల ఎంతో కొంత ఏదో రకంగా ఇబ్బందులు తప్పటం లేదు. వీరు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ, ఎంత శ్రమతో ముందుకు వెళ్దామని చూసినప్పటికీ దానికి తగిన ఫలం మంచిగా వెనువెంటనే రాలేకపోవటం అనేది వీరికి మింగుడు పడదు. పలానా దాంట్లో నేను చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నా కదా, నా ప్లానింగ్ అంతా కూడా సక్రమంగా ఉంది కదా, అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి అని ప్రతి విషయంలో కూడా కొంత మదన పడాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఈ మాసం కూడా సింహరాశి వారికి. అయితే కొంతవరకు అదృష్టం ఏంటంటే కనుక, ఏదైతే మరి ఇప్పటిదాకా వ్యయస్థానంలో ఉన్న గురుడు క్రమేపీ మరి మిథున రాశికి చేరుకోవటం అనేది జరుగుతుంది. ఆయన వక్ర స్థితి నుంచి నెమ్మదిగా మరి లాభస్థానానికి చేరుకోవటం, దానివల్ల లాభాలు ఏవైనా సరే కొంతవరకు ఏదో విధంగా గతంలో కంటే కొంత మెరుగుపడటం అనేది, తర్వాత సంతానపరంగా ఇప్పటిదాకా మనం ఏదైనా సరే ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ అనారోగ్యం అవ్వచ్చు, చదువు ఇతర విషయాల్లో, బుద్ధి ఇతర విషయాల్లో వారికి ఉన్న ఏదైనా సరే బలహీనతల విషయాల్లో కావచ్చు, ఏదైతే కొంత మీరు మదన పడుతున్నారు, బెంగపడుతున్నారు, అలాంటి దాంట్లో ఈ మాసం కొంతవరకు అదృష్టం మీ పక్షాన ఉంటుంది. కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా, అంటే భార్యాభర్తలకి సంబంధించినవి కానీ, లేదా మీ మీద ఎవరైనా ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు కానీ, ఇతర వ్యక్తులు కానీ, వాళ్ళ రూపేణ తరచూ ఇంట్లో ఏదో రకమైన ఆందోళనలు నెలకొనటం అనేది అయితే జరుగుతుంది. అమ్మయ్య, ఇప్పుడు భార్యతో సమస్య తీరింది, లేదు భర్తతో సమస్య తీరింది అనేప్పటికీ మూడో వ్యక్తితో కొత్త సమస్య మొదలవటం అనేది అయితే ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా మనసు వికలం అవటమే తప్ప సఫలం అవటం అనేది కొద్దిగా తక్కువగానే ప్రస్తుతం సింహరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఇదే సింహరాశిలో జన్మించిన విద్యార్థులు కూడా బాగా పట్టుదల చూపితే తప్ప వారి యొక్క చదువుల్లో కొంతవరకు ముందుకెళ్ళటం అనేది కష్టం. అలాగే ఆశించిన మంచి మార్కులు పొందటం అంతకంటే కష్టం. కనుక ఏదైనప్పటికీ కూడా బాగా అధిక శ్రమ వనరిస్తే తప్ప, అధికంగా ఏకాగ్రత పెడితే తప్ప సింహరాశి వాళ్ళు కొద్దిగా విజయులు అవ్వటం అనేది అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే సింహరాశి వాళ్ళకంటే గత కొద్ది నెలలుగా ఏదైతే మరి అకాల నిద్ర, అకాల భోజనం, ఇలా సకాలంలో లేని పనులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత విశ్రాంతి లభించడం అనేది, ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది తగ్గటం అనేది ఈ మాసంలో సింహరాశి వారు మెచ్చదగిన విషయం. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే వీరికి కూడా ముఖ్యంగా ఈ కేతువు రాహు వల్ల ఎంతో కొంత ఏవో రకమైన చికాకులు అయితే మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి. కానీ తాత్కాలికంగా ఈ మాసంలో మాత్రం ఎంతో కొంత ఇంటి కోసం మీ యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతారు. మరి పరస్పర అభిప్రాయ భేదాలతో ఇంటి సభ్యులందరూ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఏదో విధంగా మీ వశానికి తెచ్చుకోగలుగుతారు. ఆ మాత్రం పరవశం నాకు లభించిందని మురిసిపోతారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా మీరు ఎక్కువగా చేసుకోవాల్సిన పూజలు ఉంటే కనుక అది ఖచ్చితంగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అప్పుడప్పుడు దుర్గాదేవికి పులిహార కానీ, మినపగారెలు పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. ఇక ఈ మాసం లేదా ఎప్పుడైనా సరే మీకు ఉపయుక్తంగా ఉండే రత్నం ఏంటి అనేది కనుక ప్రశ్నించుకుంటే సింహరాశి వారికి కెంపు రత్నం అన్ని విధాల అటు ఆరోగ్యానికి, అదృష్టానికి ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. ఇది మీరు కుడి చేతి ఉంగరం వేలుకు పెట్టుకోవటం వల్ల కూడా మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.